తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు రాజీనామా చేశారు. పదవికి రాజీనామా చేస్తూ లేఖ పంపారు. అయితే రాజీనామా సందర్భంగా సునీల్ నారంగ్ చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి. తనకు సమాచారం ఇవ్వకుండా కొందరు ప్రకటనలు ఇస్తున్నారని, కొందరి వ్యాఖ్యలు బాధించాయని సునీల్ నారంగ్ లేఖలో ప్రస్తావించారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు రాజీనామా చేశారు. పదవికి రాజీనామా చేస్తూ లేఖ పంపారు. అయితే రాజీనామా సందర్భంగా సునీల్ నారంగ్ చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి. తనకు సమాచారం ఇవ్వకుండా కొందరు ప్రకటనలు ఇస్తున్నారని, కొందరి వ్యాఖ్యలు బాధించాయని సునీల్ నారంగ్ లేఖలో ప్రస్తావించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అడిగి తెలుసుకుందాం. సుజన్, సునీల్ నారంగ్ ఏం వ్యాఖ్యలు చేశారు? రాజీనామా సందర్భంగా ఏమన్నారు? ఏంటి వివరాలు? నవీన్, నిన్నే తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ కు సంబంధించి సునీల్ నారంగ్ మూడోసారి వరుసగా అధ్యక్షుడిగా ఎన్నికవటం జరిగింది. అలాగే సెక్రటరీగా శ్రీధర్ నిన్న ఆయన పదవి స్వీకరించడం జరిగింది. ఈ క్రమంలో ఈ వరుసగా జరుగుతున్న ఈ థియేటర్ పర్సంటేజ్ సిస్టమ్ మీద కానీ, అలాగే ప్రస్తుతం నెలకొన్న సమస్యల మీద కొన్ని కీలకమైన కామెంట్స్ అటు శ్రీధర్ నుంచి రావడం జరిగింది. ఆ తర్వాత సునీల్ నారంగ్ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. అయితే ముఖ్యంగా సెక్రటరీ శ్రీధర్ చేసిన కొన్ని కామెంట్స్, హీరోలు ఎక్కువ సినిమాలు చేయాలి అన్నారు. అలాగే రెమ్యునరేషన్లు ఏమి బిజినెస్ లేని వాళ్ళకి సినిమాలు ఆడడం గారికి ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారు అని చెప్పి కొన్ని కామెంట్స్ ఆయన చేయడం జరిగింది. అయితే వెంటనే సునీల్ నారంగ్ హీరోలని మేము అంటానికి ఏమీ లేదు, వాళ్ళు గాడ్స్, వాళ్ళు మేమేం చేయాలనేది చెప్పలేం, కానీ సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే ఎక్కువ సినిమాలు రావాలనే విషయాన్ని ఆయన ప్రస్తావించడం జరిగింది. అయితే నిన్న శ్రీధర్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ చేసే సమయంలో పక్కనే సునీల్ నారంగ్ ఉన్న క్రమంలో సునీల్ నారంగే ఈ కామెంట్స్ కావాలని చేయించారు అని చెప్పి చర్చ ఇండస్ట్రీలో నచ్చింది. దీని మీద విపరీతమైన నెగిటివిటీ అనేది ఇండస్ట్రీలో ఆయన మీద వచ్చింది. ఆయనకి చాలా మంది ఫోన్లు చేసి ఎందుకు ఇలా మాట్లాడారు అని చెప్పేసి అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో ఆయన మనస్తాపానికి గురై కొద్దిసేపటి క్రితమే ఒక రాజీనామా లేఖను ఆయన విడుదల చేయడం జరిగింది. చేసిన కామెంట్స్ ఎవరైతే ఉన్నాయో తనకి సమాచారం లేదు, ఆ కామెంట్స్ విషయంలో తనకి సంబంధం లేదు అనే విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. వెంటనే అంటే ఒక డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి హీరోలకు మేమేం చెప్పలేమనే విషయాన్ని ఆయన ప్రస్తావించడం జరిగింది. బట్ అయినప్పటికీ కూడా దీని మీద విపరీతమైన నెగిటివిటీ సునీల్ నారంగ్ మీద వచ్చింది అని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే తనకు సంబంధం లేదు అన్నట్టుగా కూడా ఒక లేఖను విడుదల చేసి కొద్దిసేపటి క్రితం రాజీనామా చేస్తున్నానని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. మనకు తెలుస్తుంది, మనం చూస్తూనే ఉన్నాం. కొద్ది రోజులుగా కూడా పర్సంటేజ్ సిస్టమ్, అలాగే సినిమా థియేటర్ల బంద్ అనేది విపరీతమైన చర్చకి దారితీసిన క్రమంలో నిన్న వాటి మీద క్లారిటీ ఇచ్చే క్రమంలో మరికొన్ని విషయాలు కూడా ఇక నిన్న ప్రస్తావనకు రావడం జరిగింది. ఈ క్రమంలోనే హీరోల మీద కామెంట్స్ చేయడం అనేది ఈ టోటల్ ఈ రాజీనామా వరకు కూడా దారి తీసింది అని చెప్పి ఒక చర్చ అయితే నడుస్తుంది. ఫర్దర్ గా మరి దీని మీద సునీల్ నారంగ్ రాజీనామాలు ఎంతవరకు దీన్ని ఫర్దర్ తీసుకెళ్తారు, మరి కొత్త అధ్యక్షుని ఎన్నుకోండి అని చెప్పేసి ఆయన దీని నుంచి కంప్లీట్ గా పక్కకు దొరికే ప్రయత్నం అయితే ఆయన ఈ లేఖలో ప్రస్తావించడం జరిగింది. కాబట్టి దీని మీద ఎలా ఉంటుంది ఏంటనేది నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది, మరి సెక్రటరీ శ్రీధర్ ఈ విషయాల్ని ఎలాగా ఆయన ఆన్సర్ చేస్తారు, తన వల్లే ఈ కాంట్రవర్సీ జరిగిందని చెప్పేసి ఇప్పుడు చర్చ వస్తున్న నేపథ్యంలో కొత్తగా పదవి స్వీకరించిన శ్రీధర్ మరి ఆయన కూడా రాజీనామా చేస్తారా, లేదంటే దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారా అని మాత్రం మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ సుజన్.